హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. ఇలా సింపుల్గా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కుక్కర్లో ట్రై చేసిన టేస్ట్ అనేది చాలా బాగా రావాలంటే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, ఒక చెక్క, లవంగాలు, ఇలాచి, కొంచెం షాజీరా వేసుకొని, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని, కొంచెం పుదీనా కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలని బాగా వేగే వరకు అయితే కలిపేసుకోవాలి. చూడండి, మనకైతే ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా ఈ కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం మటన్ అంతా మొత్తం వేసేసుకొని ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోవాలి. మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకు కర్రీ అనేది ఈజీగా తొందరగా అయిపోతుంది. మీరు గిన్నెలో అయితే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇలా మటన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా 5 మినిట్స్ తర్వాత మనకు మటన్ అనేది ఈ విధంగా అయిపోతుంది కదా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు అయితే కలిపేసుకోవాలి. అల్లం వేయగానే మనం ఫ్లేమ్ అనేది సిమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అల్లం వేసిన తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి. లేకుంటే అల్లం అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మటన్ అనేది అంత టేస్టీగా రాదు. మనం అల్లం వేయగానే ఒకసారి బాగా కలిపేసుకుంటే అల్లం కూడా పచ్చివాసన పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అయితే ఈ విధంగా కట్ చేసి ప్యూరీలు అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకొని టమాటా పేస్ట్ అంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటా అయితే వేసేసుకున్నాం కదా, ఒక 1 టేబుల్ స్పూన్కు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి మీ కారాన్ని తగ్గట్టుగా కారాన్ని అయితే వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మటన్ నుండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. మనం కారం వేయగానే వెంటనే వాటర్ అనేది వేసేసుకోకూడదు. అప్పుడు మనకు కర్రీ అనేది కొంచెం కారంగా అనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అయితే మనం ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, మనకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి అయితే వేసేసుకోవాలి. అలాగే మరొక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఇది కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మనకు ఒక 3 విజిల్స్ తర్వాత మనకు మటన్ కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి, మనకు కలర్ఫుల్గా కర్రీ అయితే వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని ఫస్ట్ టైం ట్రై చేసిన ఇలా ఒక్కసారి సింపుల్గా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.